వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ కాదు, మోర్ ఆఫ్ మై ఒపీనియన్ షేరింగ్. ఇది నా ఒపీనియన్ షేరింగ్. దేనిపైన అంటే రావణ్ అనే వ్యక్తి పైన, కృష్ణ రావణ్ అనే వ్యక్తి పైన ఒక 4-5 డేస్ నుంచి చాలామంది నాకు ఫోన్లు చేసి లేదా త్రూ వాట్సాప్ కూడా అడుగుతున్నారు, అన్న రావణ్ అనే వ్యక్తి పైన నీ అభిప్రాయం ఏంటి అని. ఈ రావణ్ అనే వ్యక్తి నేను ఎప్పుడు పెద్ద ఫాలో కాలేదు ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి వీడియోస్ కూడా నేను పెద్దగా చూసింది కానీ ఇది లేదు. జస్ట్ వాట్సాప్లో కానీ లేదా ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ చూడటమే తప్ప యూట్యూబ్లో రీల్స్లో కానీ పెద్ద వీడియోస్ డీప్గా వెళ్ళి నేను చూసింది ఎప్పుడు లేదు. ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. ఆ తమ్ముడు చాలా గాడ్ ఫియరింగ్, గాడ్ లవింగ్ ఇన్ఫ్యాక్ట్ తమ్ముడు. తను క్రిస్టియను. ఆ తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్న పవన్ కళ్యాణ్ గారు అన్అపోలజెటిక్ సనాతని హిందూ అన్నారు కదా, దానిపై నీ అభిప్రాయం ఏంటన్నా అని అడిగాడు. నేను ఆ రోజు తమ్ముడికి చెప్పాను, తప్పే ఉంటాము. ఇప్పుడు ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని అడ్మిట్ చేశారు, తప్పే ఉంది. హీఈస్ అడ్మిటింగ్ వాట్ హీఈస్ ప్రాక్టీసింగ్ కదా. ఆయన హిందూ, నేను హిందూ అని చెప్పారు, దానిలో మనం తప్పు పట్టాల్సిందేం లేదు, దట్స్ హిజ్ చాయిస్ కదా అని చెప్పాను నేను. అలా మా ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం, పాలిటిక్స్ కోసం మాట్లాడడం, అలాగే మతం గురించి మాట్లాడడం, దేవుళ్ళ గురించి మాట్లాడడం, ఇదంతా మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో ఒకసారి తమ్ముడు, అన్న నీకు రావణ్ అనే వ్యక్తి తెలుసా అని అన్నాడు. రావణ్ అంటే ఎవరు తమ్ము అని మాట్లాడేటప్పుడు ఈ కృష్ణ రావణ్ గురించి తెలుసా అని అంటే, యా నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే చెప్పాను కదా, యూట్యూబ్లో రీల్స్లో కానీ లేదా ట్విట్టర్లో కానీ జస్ట్ చూస్తూ ఉండేవాడిని. నాకంటూ ఒక అభిప్రాయం ఉంది, మన లాంగ్వేజ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేది నాకు ఒక అభిప్రాయం ఉంది. అదే విషయం తమ్ముడు గారు చెప్పాను. యా తమ్ముడు తెలుసు నాకు అని చెప్పాను. అది అయిన తర్వాత అంటే యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, ఆ తమ్ముడు సేమ్ నాలాగే ఇప్పుడు బూతులు మాట్లాడు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పెద్దగా దగ్గరకు రానివ్వడు. ఎగ్జాక్ట్లీ అంటే కొంచెం నా ట్రేట్స్ ఉంటాయి తమ్ముడిలో. సో నేనేమనుకున్నానంటే, తమ్ముడు రావణ్ కోసం నీకు తెలుసా అని అడిగేటప్పుడు, సో తమ్ముడు కూడా ఇలాగే నాలాగే కొంచెం అన్పార్లమెంటరీ ఓట్స్ని అవాయిడ్ చేసే మనిషి, అన్పార్లమెంటరీ ఓట్స్ని మాట్లాడే వ్యక్తులని పెద్ద ఎంటర్టైన్ చేసే వ్యక్తి కాదు. సో వీడు అంటే మా తమ్ముడు, నాకు ఫోన్ చేసిన తమ్ముడు, వీడు ఏదో కంప్లైంట్ చెప్తున్నాడు, రావణ్ అనే వ్యక్తి కొంచెం ఇబ్బందికరమైన భాష వాడుతున్నాడు అని చెప్తాడేమో అని నేను అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ తమ్ముడు కొంచెం ఈ రావణ్ అనే వ్యక్తిని కొంచెం ప్రైస్ చేశాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఈ తమ్ముడు అటువంటి ఎంకరేజ్ చేసే మనిషి కాదు, అటువంటి లాంగ్వేజ్ని ఎంటర్టైన్ చేసే మనిషి కాదు. బట్ నేను కొంచెం ఈ అబ్బాయి వీడియోలకి అట్రాక్ట్ అయ్యానని అని చెప్పేటప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. సో తర్వాత చాలా మాట్లాడుకున్నాం, అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నా అభిప్రాయం ఏంటని. సో నా అభిప్రాయం ఏంటంటే, రావణ్ అనే వ్యక్తి ఫస్ట్ అంటే ఈ వీడియోని మనం కొన్ని పార్ట్స్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ అంటే ఒకే వీడియోలో కొన్ని అలా డివైడ్ చేసుకుంటూ పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పేరు, ఈ అబ్బాయి పేరు రావణ్. ఈ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు జోసెఫ్. అంటే వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు కాబట్టి ఈ అబ్బాయికి జోసెఫ్ అనే పేరు పెట్టారు. బట్ తరువాత ఈ అబ్బాయి నాస్తికుడిగా మారడం వల్ల ఆ అబ్బాయి నాకు ఈ జోసెఫ్ అనే పేరు కరెక్ట్ కాదు, నేను నా పేరు మార్చుకుంటాను అనేసి అంటే, ఎస్ ఇట్స్ చాయిస్ ఆఫ్ ఇండివిజువల్ కదా, మన పేరు మనకు పెట్టుకునే, ఈవెన్ మనమైనా మన పేరుని మార్చుకోవచ్చు. దానికి గవర్నమెంట్ గెజెట్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది, మనం స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, మన డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి అబ్బాయి రావణ్ అనే పేరుగా మార్చుకున్నాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, వై రావణ్? ఇప్పుడు నువ్వు నీ పేరు మార్చుకునేటప్పుడు నీకు మీ పేరెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళు చాలా ఆలోచిస్తారు కదా. వాళ్ళకు జోసెఫ్ అని పేరు పెట్టారు, నువ్వు నీ పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు నీకు చాలా చాయిసెస్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇన్ని ఆప్షన్స్లో ఇన్నిటిలో వై ఓన్లీ రావణ్? డెఫినెట్గా అది నీ చాయిస్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. ఇప్పుడు అది ఆ అబ్బాయి చాయిస్, దట్స్ హిజ్ రైట్ టు చూస్ హిజ్ నేమ్.
బట్ వై రావణ్ పర్టికులర్లీ? బికాస్ రావణ్ అనే దాన్ని మనం ఓకే డౌన్ సౌత్ మోస్ట్లీ ఇన్ తమిళనాడు ఏంటంటే రావణ్ అనే ఒక దీన్ని దాన్ని కొంచెం ఏమంటారు దాన్ని అడ్మైర్ చేసే కొంత సెక్షన్ ఆఫ్ యూత్ అనేది ఉంది. సో ఈ వ్యక్తి కూడా రావణ్ అనే ఐడియాలజీని కానీ దాన్ని కొంచెం అడ్మైర్ చేసేలాగా అనిపించింది. సో నీకు రాముడికి ఈ వ్యక్తి రావణ్ ఇండియన్ మైథాలజీలో రాముడు అనే ఒక క్యారెక్టర్కి రావణ్ అనే క్యారెక్టర్ అపోజిట్ కాబట్టి నువ్వు రావణ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు అంటే రాముడు అనే క్యారెక్టరు లేదా రాముడిని ప్రైజ్ చేసేవాళ్ళు నీకు నచ్చరు కాబట్టి రాముడిని ప్రైజ్ చేసేవాళ్ళు నీకు నచ్చకపోతే నువ్వు దాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి నేను ఈ రామ అనేదాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పడానికి నీ పేరు రామునిగా పెట్టుకున్నావు. ఓకే, వెరీ గుడ్, దట్స్ యువర్ చాయిస్. సో ఇక్కడే నువ్వు కాస్త ఈ హిందూ దీనికి కాస్త వ్యతిరేకంగా నీ పేరుని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి ఈ క్రిస్టియన్స్, నువ్వు ఒకవేళ పేరు చూస్ చేసుకోవాలనుకుంటే ఓకే, ఆఫ్టర్ నువ్వు నాస్తికుడిగా మారిన తర్వాత కూడా నువ్వు ఇంకేదైనా పేరు చూస్ చేసుకోవచ్చు. నేను నాస్తికుడిగా మారాను అంటావు, మళ్ళీ హిందూ మైథాలజీలో పేరు పెట్టుకుంటావు. నీకు చాయిసెస్ ఉన్నాయి కదా, నీకు చాయిసెస్ ఉన్నాయి. నువ్వు అలాగే ఒక మైథాలజీ ప్రకారమో లేదా ఒక మతాలకు సంబంధించిన పేరు పెట్టుకోవాలంటే నీ క్రిస్టియన్ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, లేదు జైన్ మతం ఉంది, ఇస్లాం మతం ఉంది, చాలా మతాలు ఉన్నాయి కదా. ఇవన్నీ వదిలేసి వై పర్టికులర్లీ హిందూ మైథాలజీలో ఒక ఎవిల్ ఫోర్స్గా చూసే ఒక పేరుని ఎందుకు చూస్ చేసుకుంటున్నావు నువ్వు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నీ ఐడియాలజీ కాస్త అంటే నీది కంప్లీట్ నాస్తిక ఐడియాలజీ కాదు. నీ ఐడియాలజీలో ఇదంటే పోకింగ్ అనమాట. ఏమంటారు, ఈ హిందూ ఫాలోవర్స్ని పోక్ చేసే ఒక విధానం ఉంది అనేది నువ్వు చూస్ చేసుకున్న పేరులో నాకు అనిపించింది. ఇట్ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రాంగ్ సబ్జెక్ట్. నేను ఒకవేళ అది కాదు అంటే డెఫినెట్లీ నేను నా తప్పు ఒప్పుకోవడానికి, నా అభిప్రాయం తప్పు అయితే దాన్ని ఒప్పుకోవడానికి కూడా నేను సిద్ధం. బట్ నాకు అనిపించింది అది, నాకు నీ పేరు చూస్ చేసుకునే విధానంలో నాకు ఇది కనిపించింది. తర్వాత నెక్స్ట్ ఈ అబ్బాయి లాంగ్వేజ్ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా మనకి ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకునే లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, మన క్లోజ్ సర్కిల్లో మన చుట్టూ ఎవరు లేనప్పుడు మనకి ఫ్రెండ్స్తో మనం ఉండేటప్పుడు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, బయట పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. రెండు డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్తో మనం మాట్లాడే మాటలు మనం పబ్లిక్లో మాట్లాడకూడదు. మోర్ ప్రిసైజ్గా నేను చెప్పాలంటే నేను లాంగ్ బ్యాక్ నేను ఫేస్బుక్ యూజ్ చేసే టైంలో నేను పెట్టిన ఒక పోస్ట్ కింద కొంతమంది వ్యక్తులు కామెంట్ చేసేటప్పుడు వాళ్ళకి నేను సమాధానం చెప్పేటప్పుడు నేను కొంచెం అడ్మైర్ చేసే ఒక వ్యక్తి, నువ్వు సమాధానం చెప్పకపోతే మానే, ఇటువంటి ఇంత సాఫ్ట్గా చెప్పకూడదు సమాధానం అని అనేటప్పుడు నేను ఆయనకు ఒక మాట చెప్పాను. అదే మాట ఇక్కడ నేను చెప్తాను. సోషల్ మీడియాలో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ అది వర్బల్గా అయినవ్వచ్చు, లేదంటే మనం టెక్స్చువల్గా అవ్వచ్చు. మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఎప్పుడు ఎలాగ ఉండాలంటే, నేను నమ్మేది, అందరూ అది నమ్మాలని నేను అనుకోను, బట్ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే నువ్వు వాడిన పదం లేదా నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన భావం పక్కన మీ అమ్మను కూర్చోబెట్టుకొని నేను ఇప్పుడు ఏదైతే వీడియో చేస్తున్నానో ఈ వీడియోని పక్కన మా అమ్మను కూర్చోబెట్టుకొని నేను చూడగలగాలి. చూసి మా అమ్మ ఏ క్షణంలో కూడా నా కొడుకేంటి ఇటువంటి భాష మాట్లాడుతున్నాడు, నా కొడుకేంటి ఇటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు అని మా అమ్మ బాధపడని భాష నేను వాడాలి పబ్లిక్ ప్లాట్ఫామ్లో. ఇప్పుడు సోషల్ మీడియాలో పర్సనల్ టెక్స్ట్స్ ఉంటాయి, పర్సనల్గా నువ్వు మాట్లాడుకునేటప్పుడు అది వేరేది కంప్లీట్గా. బట్ పబ్లిక్ ఫోరంలో, పబ్లిక్ ప్లాట్ఫామ్లో నువ్వు మాట్లాడేటప్పుడు డెఫినెట్గా నీ లాంగ్వేజ్కి సెన్సార్ పెట్టుకోవాల్సిన బాధ్యత నీదే. ఎటువంటి సెన్సార్ పెట్టుకోవాలి? పక్కన మీ అమ్మ కూర్చొని
నీ లాంగ్వేజ్ వినేటప్పుడు, లేదా మీ అమ్మ ఎప్పుడన్నా పొరపాటున నా కొడుకు ఒక 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 ఫేస్‌బుక్‌లో ఏదైనా ఒక ఇది పెట్టాడు, పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టు మీ అమ్మ చదవగలగాలి. ఐ మీన్ ఆవిడ బాధపడకుండా నా కొడుకేంటి ఇటువంటి భాష మాట్లాడుతున్నాడు అనే బాధ లేకుండా మీ అమ్మ చదవగలగాలి. అటువంటి భాషే మనం పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో యూజ్ చేయాలి. అంటే దానికి పార్లమెంటరీ లాంగ్వేజ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ అటువంటి భాష మనం మాట్లాడాలి. ఈ అబ్బాయి భాష నాకెప్పుడూ కంప్లైంటే. అంటే ఐ మీన్ మనం ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మనం వీడియోస్ చేసేటప్పుడు మన భాష ఎలా ఉందనేది మనం చూసుకోని అవసరం లేదా? ఇప్పుడు ఈ అబ్బాయి ఒక ఒక అరగంట వీడియో చేస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో తను తీసుకున్న సబ్జెక్ట్‌లో హాఫ్ అన్ అవర్‌లో ఒక 5 మినిట్స్ ఆ సబ్జెక్ట్ మాట్లాడతాడు. అక్కడ, ఇక్కడ, అక్కడ సబ్జెక్ట్ మాట్లాడి మిగిలిన 25 మినిట్స్ కూడా కొడకల్లారా, లోఫర్, లక్కోర్ ఇటువంటి యూసేజ్, ఇటువంటి భాషే నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ సబ్జెక్ట్‌ని ఎవరు చూడరు కదా! పర్టికులర్లీ థంబ్‌నెయిల్స్. ఈ అబ్బాయి పెట్టే థంబ్‌నెయిల్స్ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. ఇప్పుడు ఎవరన్నా ఒక రేషనల్ పర్సన్ యూట్యూబ్ సజెషన్స్, తనకి వీడియో సజెషన్స్ వచ్చేటప్పుడు నువ్వు పెట్టే థంబ్‌నెయిల్స్ చూస్తే నీ థంబ్‌నెయిల్స్ తనని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి. వీడియోలోకి వెళ్ళాలి అనిపించాలి. నువ్వు పెట్టే థంబ్‌నెయిల్స్ బత్తాయిలు, నిరోధ్ ఇటువంటి థంబ్‌నెయిల్స్ పెట్టేటప్పుడు ఒక రేషనల్ పర్సను ఆ థంబ్‌నెయిల్ చూడగానే వీడియో స్కిప్ చేస్తాడు. ఈ వీడియో మనకు కాదు అని అనిపిస్తుంది. సో అంటే నీ వీడియో చూడటానికి సెపరేట్ ఆడియన్స్ ఉన్నారా? అంటే అది ఎందుకు అంత నీ లోపల వీడియో ఎలా ఉంటుంది అంటే కొంతమంది అనొచ్చు, ఏమంటారంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. ఓకే, అట్ట చూసి లోపల పేజీల్లో ఏముందనేది డెఫినెట్గా మనం జడ్జ్ చేయకూడదు. బట్ ఈ అట్ట చూసి లోపలికి వెళ్తే అందమైన పదాలు ఏముండవు అందులో, ఇంకా అట్టకంటే అధ్వానమైన భాష ఉంటుంది అందులో. అది కదా బాధ. నువ్వు వాడే భాష, నువ్వు పెట్టే థంబ్‌నెయిల్స్ ఎలా ఉంటాయంటే ఇమ్మీడియట్గా ఇరిటేషన్ వచ్చేలాగా ఉంటుంది. చూడగానే ఇన్స్టెంట్ ఇరిటేషన్ వచ్చేలాగా ఉంటాయి. సో అదొకటి. రెండోది కన్సిస్టెన్సీ ఉండదు. ఇదంతా నా అభిప్రాయం. ఆ వీడియోలు కొన్ని నేను చూసేటప్పుడు కన్సిస్టెన్సీ ఉండదు. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నావు, ఆ సబ్జెక్ట్లో నువ్వు సర్ఫేస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ నీకు ఏది దొరికిందో దాని మీద వీడియో చేసేసి దాని మీద అరుపులు, కేకలు తప్ప ఒక డెప్త్ ఎనాలిసిస్ ఉండదు. ఒక డీప్గా ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను, ఈ సబ్జెక్ట్ నేను డీప్ ఎనాలిసిస్ చేశాను అనే ఒక ఎనాలిసిస్ చేసే విధానం నాకు ఎప్పుడు ఏ వీడియోలోనే కనిపించలేదు. చాలా వీడియోలు చూశాను నేను కూడా. ఆ తర్వాత మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పిన తర్వాత చాలా వీడియోలు చూశాను నేను కూడా. బట్ నాకు ఎప్పుడు కూడా అంత డీప్ ఎనాలిసిస్ కనిపించదు. అంటే ఒక సర్ఫేస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని చెప్పాను కదా, ఒక 5 నిమిషాలు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడింది. మిగిలిందంతా దాన్ని అనొచ్చో లేదో, అంటే ఈ పదం నేను అనటానికి చాలా ఆలోచిస్తున్నాను. బట్ ఒక వెర్బల్ మాస్టర్బేషన్ అంటాను నేను దీన్ని. పర్టికులర్గా ఒక వెర్బల్ మాస్టర్బేషన్ ఎందుకు అంత అవసరం లేదు కదా, కానీ అలా మాట్లాడతారు. తరువాత అకౌంటబిలిటీ ఉందా? పోనీ నువ్వు ఒక మాట మాట్లాడావు, ఆ మాట దాన్ని నేను ఒక భావం మాట్లాడాను, ఈ భావానికి నేను కట్టుబడి ఉంటాను అనే ఒక అకౌంటబిలిటీ ఉందా? సపోజ్ ఏమంటారు, ఒక ఊరిలో ఒక దళిత్ కమ్యూనిటీని బహిష్కరించారు అనే దాని మీద యూట్యూబ్లో వీడియో చేసి అరుపులు, కేకలు, కాపులు, మాలలు అని చెప్పి అరుపులు, కేకలతో ఒక వీడియో చేసావు. తరువాత నువ్వే ఇంకొక ఇంటర్వ్యూలో నిన్ను వేరే అబ్బాయి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో నువ్వే చెప్తావు, తర్వాత నేను రియలైజ్ అయ్యాను అది యాక్చువల్గా 2 కమ్యూనిటీస్ మధ్య గొడవ కాదు, ఒక ఇద్దరు వ్యక్తులకి కమ్యూనిటీకి ఉన్న గొడవ, దాన్ని 2 కులాల మధ్యన గొడవలా ప్రొజెక్ట్ చేసేసారు, తర్వాత నేను రియలైజ్ అయ్యాను అని అన్నావు. వెరీ వెరీ గుడ్, రియలైజ్ అయ్యావు. రియలైజ్ అయిన తర్వాత నువ్వు ఏదైతే వీడియో చేసావో ఆ వీడియోని యూట్యూబ్లోంచి తీసేసావా? తీయలేదు. దానికి వ్యూస్ కావాలి నీకు, ఆ వీడియోని తీయలేదు. సరే తీయలేదు, నువ్వు రియలైజ్ అయ్యావు అది 2 కులాల మధ్యన గొడవ కాదని రియలైజ్ అయ్యావు.
మరి రియలైజ్ అయిన తర్వాత ఆ తర్వాత ఇంకో వీడియో చేసావా? ఆ రోజు నేను చెప్పింది తప్పు, అది కాదు విషయం, ఇది ఒక ఇద్దరు వ్యక్తులు ఈగోకి వెళ్ళడం వలన ఇది జరిగింది అనేది నువ్వు రియలైజ్ అయ్యిందే నువ్వు చెప్పాలి కదా వీడియోలో. ఎందుకు చెప్పలేదు? నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కదా అంటే ఆ ఇంటర్వ్యూ చూడరు కదా. నీ ఫాలోవర్స్ నీ వీడియోలు కదా చూస్తారు, నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు నీ వీడియోస్ కదా చూస్తారు. నీ వీడియోలు నీ యూట్యూబ్ ఛానల్లో నువ్వు పెట్టాలి కదా. అకౌంటబిలిటీ లేదు, మన అరుపులు కేకలే తప్ప ఒక టాపిక్ మనం తీసుకున్నాం, దాంతో కన్సిస్టెన్సీ ఉండదు. మనకున్న కన్సిస్టెన్సీ వల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ విమర్శించడం అనే దానిలో ఉన్న కన్సిస్టెన్సీ మిగిలిన వాటిల్లో ఉండదు. ఐ మీన్ ప్రపంచంలో ఏ టాపిక్ తీసుకురా దాన్ని ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి లింక్ చేయాలి అనే దానిలో ఉన్న కన్సిస్టెన్సీ మన వీడియోల మీద, మన ఐడియాలజీలో కూడా కన్సిస్టెన్సీ లేదు. ఫ్లోటింగ్ ఐడియాలజీ ఉంది. ఎందుకు ఫ్లోటింగ్ ఐడియాలజీ అన్నానంటే, ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ లేదా పక్కోళ్ళు ఈయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ మాట్లాడే మాటల్లో ఈయన యూట్యూబ్లో పెట్టే వీడియోల్లో ఆ రెండు డిఫరెంట్ భావజాలం కనిపిస్తుంది. ఒకే వ్యక్తి మాట్లాడుతున్నట్టు అనిపించదు, ట్విన్సా అనిపిస్తుంది, ట్విన్స్ విత్ డిఫరెంట్ ఐడియాలజీసా అనిపిస్తుంది, సేమ్ అనిపించదు. సపోజ్ ఇప్పుడు ఈయన ఒక వీడియోలో అంటాడు, నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని నీ కాస్ట్ సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని రాసుకో, నువ్వు క్రిస్టియన్గా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దాన్ని ధైర్యంగా చెప్పు, నువ్వు నీ కాస్ట్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని రాసుకో, నువ్వు నీ కులాన్ని వదిలేసుకో అని అంటాడు. తర్వాత జరా శ్రావణ్ కుమార్ పెట్టిన దళిత క్రిస్టియన్ అనే ఒక ఆ మీటింగ్కే దళిత క్రైస్తవులు అని ఒక మీటింగ్ పెడితే దానిలోకి వెళ్ళి ప్రసంగిస్తావు. అంటే నీ ఐడియాలజీలో నీ కన్సిస్టెన్సీ లేదు. నువ్వు ఇటువైపా అంటే నీ దృష్టిలో దళిత్ అనేవాడు ఒకవేళ క్రిస్టియానిటీని ఫాలో అయితే ఆ దళిత ఐడెంటిటీని వదులుకోవాలంటున్నావా నువ్వు, లేదో అవసరం లేదు అంటున్నావా? నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా, క్లారిటీ లేదు. అంటే అప్పటికి ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని అరుపులు కేకలు తప్ప నీకు ఒక క్లారిటీ ఉండట్లేదు. నేను ఒక పాయింట్లు రాసుకున్నా యాక్చువల్గా, మనకి ఒక క్లారిటీ లేదు ఆ అబ్బాయికి. అంటే ఆ క్షణంకి ఏదైతే దొరుకుతుందో దాని మీద రచ్చ చేయాలి, దాన్ని ఏదోలాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికో లేదంటే మోడీ అనే వ్యక్తికో లింక్ చేయాలి. అంటే నేను కంప్లీట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, మోడీ అనే వ్యక్తిని నేను కంప్లీట్గా అడ్మైర్ చేస్తానా, కంప్లీట్గా వాళ్ళని ఫాలో అవుతాను అంటే దట్ సబ్జెక్ట్ టు మ్యాటర్. అంటే ఒక విషయంలో నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టం ఉంటుంది, నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం ఉంటుంది, ఒక విషయంలో కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉంటుంది, ఒక విషయంలో జగన్ గారు అంటే ఇష్టం ఉంటుంది, ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉంటుంది. అది అంటే కంప్లీట్గా ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మే లేదా ఒక వ్యక్తిని గుడ్డిగా ద్వేషించే తత్వం ఉండకూడదు. మనం కొంచెం ఎదుగుతున్న కొలది, మనం ఎవాల్వ్ అవుతున్న కొలది, మన ఐడియాలజీ కూడా ఎవాల్వ్ అవుతున్న కొలది ఏదో ఒక వ్యక్తిని గుడ్డిగా ద్వేషించడం కానీ లేదా ఒక వ్యక్తిని గుడ్డిగా అభిమానించడం కానీ తప్పు అవుద్ది. సబ్జెక్ట్ వైజ్ ఉండాలి మన భావజాలం ఎప్పుడు. అది ఈ అబ్బాయిలో నాకు కనిపించదు. గుడ్డిగా అయితే పవన్ కళ్యాణ్ అపోజిషన్లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ నేను అపాలజెటిక్ సనాతని హిందూ అనేంత వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని భుజాల మీద, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భావజాలని భుజాల మీద మోసిన నువ్వు సడన్గా స్టేట్మెంట్ అనగానే ఆయన నీకు అంత బద్ధ వ్యతిరేక ఎలాగైపోయాడు? అయితే ఇటు కంప్లీట్గా లేదా ఇటు అంటే ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాం మనం. మధ్యలో ఒక పాత ఉంటుంది కదా, అంటే తప్పు చేసేటప్పుడు తప్పని చెప్పడం లేదా కరెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ అనే చెప్పడం, అదొక విధానం ఉంటుంది కదా. అది కదా మనం తీసుకోవాల్సింది. ఒక న్యూట్రల్ పర్సన్గా ఎవరన్నా, ఒక రేషనల్ పర్సన్గా ఎవరన్నా తీసుకోవాల్సిన విధానం ఏంటి? తప్పు చేస్తే తప్పని చెప్పాలి, లేదా కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పాలి. నువ్వేం చేసినా తప్పంటే అది ఒక కంప్లీట్ హేట్ కదా ఒక పర్సన్ మీద. లేదా నువ్వేం చేసినా అంటే కంప్లీట్ అడ్మిరేషన్ కదా. అది కాదు కదా. మనం మాట్లాడే అంబేద్కర్ గారు అది చెప్పలేదు కదా. ఒక వ్యక్తి పూజ అనేది ప్రజాస్వామ్యంలో ఉండకూడదని కదా చెప్పారు ఆయన. అలాగే వ్యక్తిని కంప్లీట్గా ద్వేషం చేయడం కూడా ఉండకూడదు కదా. ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళిపోకూడదు మనం. అది సబ్జెక్టివ్గా ఉండాలి. మన ఏమంటారు దాన్ని, మన ఓటిగాలు పదాలు కూడా రావట్లేదు కరెక్ట్ టైంకి. మన యొక్క భావం కానీ మన యొక్క అభిప్రాయం కానీ సబ్జెక్టివ్గా ఉండాలి తప్ప కంప్లీట్గా ఈ వ్యక్తి అన్నం తిన్నా కూడా నేను విమర్శిస్తానంటే
అది తప్పు కదా. ఆ వ్యక్తి ఏం చేసిన, ఆ వ్యక్తి రోడ్లు వేసినా మనకు విమర్శిస్తానంటే, అరే కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన రోడ్లు వేస్తే దాన్ని పబ్లిసిటీ అంటాం. మనం ఉంటున్నది, నువ్వు హైదరాబాద్లో ఉంటావు, నేను వైజాగ్లో ఉంటాను. మనం ఉంటున్నది, మనం ఉన్న దగ్గర మనకి మంచి రోడ్లు ఉన్నాయని చెప్పి ఆ వ్యక్తి చేసిన రోడ్లు నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో వీడియోలు చేసి, డెఫినెట్గా ప్రతి వ్యక్తిని అభిమానించే వాళ్ళు ఉంటారు, ప్రతి వ్యక్తిని ద్వేషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పర్టికులర్గా పట్టుకొని, ద్వేషించే వాళ్ళనే పర్టికులర్గా పట్టుకొని మాట్లాడించి ఇంత హేటెడ్ అవసరం లేదు ఒక వ్యక్తి మీద. ఆ వ్యక్తి భావజాలం నీతో మర్జ్ అవ్వకపోతే, ఆ వ్యక్తి భావజాలానికి నీకు కాంట్రడిక్షన్ ఉంటే, అంత మాత్రాన ఆ వ్యక్తి ఏం చేసినా తప్పైపోద్దా? ఆ వ్యక్తి వేసుకునే బట్టలు తప్పే, ఆ వ్యక్తి నడిచే నడక తప్పే, ఆ వ్యక్తి చేసే పనులు తప్పే, ప్రతిదీ తప్పైపోతా. అలా కాదు కదా, అంత హేటెడ్ అవసరం లేదు కదా. సో ఇది కంప్లీట్గా నేను ఇప్పుడు ఆ వ్యక్తి సో ఇది ఈ వ్యక్తి మీద నాకున్న అభిప్రాయం. అంటే ఈ వ్యక్తి నేము ఎందుకు పర్టికులర్గా రావణ్ అనే పేరు ఎందుకు చూస్ చేసుకున్నాడు అనేది నాకు డెఫినెట్గా ఒక డౌట్. నాకు ఆయన ఎప్పుడైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నాకు వినాలని ఉంది. ఇఫ్ పాసిబుల్ ఒకవేళ తను మాట్లాడితే నేను డైరెక్ట్గా మాట్లాడాలని కూడా ఉంది. ఎందుకు పర్టికులర్గా రావణ్ అంటే నీకు ఎన్ని చాయిసెస్ ఉండుంటాయి, నీకు ఎన్ని ఆప్షన్స్ మధ్యలో ఈ రావణ్ అనే పేరు నువ్వు ఎలా చూస్ చేసుకున్నావు అనేది నాకు ఒకటి. రెండోది థంబ్నెయిల్స్. ఈ థంబ్నెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఒక లేడీని తీసుకొని ఆవిడ నెత్తి మీద నువ్వు బత్తాయికాయ పెట్టి చేసావు కదా. నాకేమనిపిస్తుంది అంటే, ఇందాక నేను అమ్మని పక్కన కూర్చోబెట్టుకుని మన భాష మాట్లాడాలి అన్నట్టే, ఈరోజు నువ్వు పెట్టిన థంబ్నెయిల్స్ రేపొద్దున అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే ఎలా ఫీల్ అవుతారని నేను మాట్లాడట్లా. నిన్ను ఎవరన్నా అలాగే నీ ఫోటో పెట్టుకొని ఎవరన్నా అటువంటి థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, నీ సిబ్లింగ్స్ ఎలా ఫీల్ అవుతారు, మీ భార్య ఎలా ఫీల్ అవుతారు, మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? డెఫినెట్గా వాళ్ళు చాలా బాధపడతారు కదా. అటువంటి థంబ్నెయిల్స్ నీ మీద ఎవరన్నా పెడితే చూసి బాధపడతారు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడతారు కదా. నీకు ఆ వ్యక్తితో ఇది ఉండేటప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడు, తప్పలేదు. కానీ వాళ్ళ కంప్లీట్ ఆ అట్మాస్ఫియర్ మొత్తాన్ని పాడు చేసి వాళ్ళందరినీ బాధ పెట్టే రైట్ నీకు ఎవరిచ్చారు? అది తప్పు కదా. నిన్ను ఎలా రెస్పెక్ట్ చేయాలనుకుంటావో 10 మంది, నువ్వు కూడా వాళ్ళని అలా రెస్పెక్ట్ చేయాలి కదా. అది ఎందుకు ఉండట్లేదు మనలో? అంటే మన ఆర్గ్యుమెంట్లో ఎప్పుడైతే సబ్జెక్టు ఉండదో, మనం ఆర్గ్యుమెంట్లో మెరిట్ ఎప్పుడు ఉండదో, అరుపులను ఆశ్రయిస్తాం, మనం అరిచేస్తాం, కేకలు పెడతాం, బూతులు. ఇవన్నీ మన ఆర్గ్యుమెంట్లో మెరిట్ లేనప్పుడు వస్తాయి అవన్నీ. ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, ఎవడి ఆర్గ్యుమెంట్లో అయితే మెరిట్ ఉండదో వాడు వెంటనే అరుస్తాడు. సో సేమ్ ఈ వ్యక్తి వీడియోలు చూసేటప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. డెఫినెట్గా సబ్జెక్ట్ లేదని అంటే సబ్జెక్ట్ డెఫినెట్గా ఉంటుంది, ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటుంది. కంప్లీట్గా సబ్జెక్ట్ లేకుండా ఆయన ఇంత ఇన్ఫ్లుయెన్షియల్గా దీనిగా ఉండలేడు. బట్ సబ్జెక్ట్ ఉన్నా కానీ దీన్ని ఓవర్ షాడో చేసేస్తుంది. నీ ఆర్గ్యుమెంటు, నీ లాంగ్వేజ్ ఇదంతా ఓవర్ షాడో చేసేస్తుంది. వెరీ సింపుల్గా నీకు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ. అంటే ఇంతకుముందు క్రికెట్ చూసే వాళ్ళకి సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్, వీళ్ళిద్దరు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఇద్దరి సూపర్ టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్. కానీ సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. వినోద్ కాంబ్లీ అనేవాడు కంప్లీట్గా ఇండియన్ క్రికెట్ ఫాలోవర్స్ కూడా చాలామంది మర్చిపోయారు ఆ వ్యక్తిని. ఎందుకు జరిగిందంటారు అది? సచిన్ టెండూల్కర్ అనేవాడు డిసిప్లిన్డ్గా ఉన్నాడు, తన గేమ్ ఏంటి అంతవరకే. వినోద్ కాంబ్లీ అనేవాడికి డిసిప్లిన్ లేదు. సో డిసిప్లిన్ లేకపోవడం వల్ల నువ్వెంత టాలెంటెడ్ అయినా కానీ, నువ్వు ఈక్వల్ టు సచిన్ టెండూల్కర్. సమ్టైమ్స్ కొంతమంది చెప్తారు సచిన్ టెండూల్కర్ కంటే టాలెంటెడ్ వినోద్ కాంబ్లీ అని చెప్తారు. బట్ నువ్వు కంప్లీట్గా నిన్ను పూర్తిగా మర్చిపోయారు కదా. ఎందుకు? డిసిప్లిన్ లేకపోవడం వల్ల.
సిం ఇది మనకు కూడా సేమ్ అప్లై అవుద్ది. మనం ఎంత సబ్జెక్ట్ మాట్లాడినా, మనలో ఎంత సబ్జెక్ట్ ఉన్నా గానీ, మనలో డిసిప్లిన్ లేకపోతే, మన లాంగ్వేజ్‌లో డిసిప్లిన్ లేకపోతే, నేనన్నట్టు వెర్బల్ డిసిప్లిన్ అంటే నాకు ఒక తమ్ముడు, ఒక సోదరుడు నాకు మెసేజ్ పెట్టాడు. తను స్టేటస్ పెట్టుకునేదానికి నేను రిప్లై ఇచ్చా. ల్యాక్ ఆఫ్ వెర్బల్ డిసిప్లిన్ ఈజ్ థ్రోయింగ్ ఇంటూ సమ్ అన్నెసెసరీ ట్రబుల్స్. అంటే మనకి వెర్బల్ డిసిప్లిన్ అనేది లేకపోతే మనం అనవసరమైన సమస్యలు తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో ఇది ఒక పార్ట్ ప్రశ్న అనేవాడి మీద నా అభిప్రాయం. ఇక గవర్నమెంటు కానీ, లేదంటే పర్టికులర్గా జనసేన కార్యకర్తలు కానీ, లేదంటే టీడీపీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ రెస్పాండ్ అవుతున్న విధానం దగ్గరికి వచ్చేసరికి, ఓకే ఈ వ్యక్తి మీకు నచ్చట్లేదు, ఓకే వెల్ అండ్ గుడ్. డిసెంట్ అనేది ఉంటుంది. మీ విధానాలు ఆ వ్యక్తికి నచ్చట్లేదు, ఆ వ్యక్తి విధానం మీకు నచ్చట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి బూతులు మాట్లాడాడు కదని చెప్పి మీరు బూతులు మాట్లాడితే, మీరు ఆ వ్యక్తిని తప్పుపట్టే అవకాశం నీకు ఎక్కడ ఉంటుంది? ఆ వ్యక్తి బూతులు మాట్లాడడం నచ్చట్లేదంటే నువ్వు ప్లెయిన్గా చెప్పు, బూతులు మాట్లాడి నచ్చట్లేదు. నువ్వు బూత్తోనే చెప్తే, నువ్వు బూతు వాడి ఆ బూతు నచ్చట్లేదని చెప్పే విధానం మీకెవరు ఉంటుంది? అది తప్ప. అంటే సేమ్ లాంగ్వేజ్ ఇవ్వాలి కదా అనేసి, అంటే సేమ్ లాంగ్వేజ్ ఇవ్వాలి, కానీ అప్పుడు నువ్వు అది తప్పు అని చెప్పకూడదు. ఆ వ్యక్తి చేసింది తప్పు అని నువ్వు చెప్పకూడదు. అలాగే యూఏపీఏ ఒక కేసు పెట్టేదానికి ఒక విధానం ఉంటుంది. యూఏపీఏ కేసు పెట్టేస్తారా? ఒక యూట్యూబర్ మీద యూఏపీఏ కేసు పెట్టేస్తారా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఏమంటారు, ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. ఓకే, తను ఓవర్ ది బోర్డు వెళ్ళాడు, లైన్ క్రాస్ చేశాడు కావచ్చు, కానీ కేసు పెట్టేటప్పుడు జ్యుడిషియరీలో ఒక విధానం ఉంటుంది. ఒక వ్యక్తి తప్పు చేసిన దానికంటే బియాండ్గా ఆ వ్యక్తికి శిక్ష పడకూడదు. ఒక వ్యక్తి ఏ తప్పు చేశాడో ఆ తప్పుకు సంబంధించిన శిక్ష ఇవ్వాలి తప్ప, ఒక వ్యక్తి చేసిన తప్పు కంటే మించి ఆ వ్యక్తికి శిక్ష పడకూడదు. సో ఆ వ్యక్తి మీ విధానాలను విమర్శిస్తే, లేదు కాస్త హార్ష్గా విమర్శించి ఉండొచ్చు, కాస్త భాష కొంచెం ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ వాడవచ్చు, అలాగని యూఏపీఏ అట్రాక్ట్ చేస్తుందా? ఒక భాషకు యూఏపీఏ అట్రాక్ట్ చేస్తుందా? ఆ వ్యక్తి భాష ఇది కంప్లీట్గా తప్పది. ఒక యూట్యూబర్ని మీరు ఆ వ్యక్తితో విధానించి ఆ వ్యక్తితో చర్చించండి, డిబేట్ చేయండి, డిస్కస్ చేయండి. ఆ వ్యక్తి ఎందుకు తప్ప, ఆ వ్యక్తి లాంగ్వేజ్ ఎలా మార్చుకోవాలో చెప్పండి. అంతేగాని దేశద్రోహమా? మిమ్మల్ని విమర్శిస్తే దేశద్రోహం ఎలా అవుద్ది? నరేంద్ర మోడీ గారిని కానీ, కళ్యాణ్ గారిని కానీ, లేదా జగన్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరినన్నా విమర్శిస్తే, ఒక వ్యక్తిని విమర్శిస్తే అది దేశద్రోహం ఎలా అవుద్ది? సిటిజన్ ఎలా వస్తుంది అందులోకి? ఒక వ్యక్తి ఒక దేశం మొత్తానికి రిప్రజెంటేటివ్ కాదు కదా. ఓకే, ఆ వ్యక్తి ఏదో ఒక వీడియోలో మాట్లాడిన మాటలు మీకు నచ్చలేదు అనుకోండి, ఆ మాటలు ఇది తప్పు అని చెప్పండి. దేశద్రోహం కేసులు పెట్టారు అంటే మీరు అసలు ఏమన్నా, ఇప్పుడు ఆ వ్యక్తి రీసెర్చ్ చేయలేదు, మీరైనా అట్లీస్ట్ రీసెర్చ్ చేస్తున్నారా? ఈ లాంగ్వేజు, ఈ భావజాలం కంప్లీట్గా వ్యక్తి దేశంలో అల్లర్లు సృష్టించే భాష మాట్లాడుతున్నాడా? దేశంలో అల్లర్లు ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడా? అప్పుడు కదా మీరు దేశద్రోహం కేసు పెట్టాలి. అది మానేసి ఒక పొలిటీషియన్ నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అనేటప్పుడు ఆ వ్యక్తి మీద, మీరు దేశాన్ని ఎంత ప్రేమించే వ్యక్తులు, దేశం అంటే ఎంత బక్రుకునే వ్యక్తులు, ఆ రోజు ఆ వ్యక్తి మీద ఎందుకు మీరు దేశద్రోహం కేసు పెట్టలేదు? అంటే పొలిటీషియన్లు ఏం మాట్లాడినా చెల్లుతుందా? కామన్ పీపుల్ మాట్లాడకూడదా? నాకు అర్థం కాదు ఇది. అంటే పొలిటీషియన్స్కి కాస్త ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? కామన్ పీపుల్కి కాస్త తక్కువ ఉందా? అంటే ఈక్వల్గా లేదా? అంటే మేము మీ లీగ్ కాదా? పొలిటికల్ లీడర్స్ లీగ్ అనేది సెపరేట్గా ఉంటుందా? మీ లాంగ్వేజ్ సెపరేట్గా ఉంటుందా? యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్ కదా రెస్పాన్సిబుల్గా ఉండాలి, పొలిటికల్ లీడర్స్ కదా అకౌంటబిలిటీ ఉండాలి మీ బాస్ పట్ల. అది మానేసి మీరు యూట్యూబ్ చేసుకునే వాళ్ళని వీళ్ళ లాంగ్వేజ్ మేము కరెక్ట్ చేసుకుంటామంటే చేయండి, కరెక్ట్ చేయండి. డెఫినెట్గా మీరు శాసనసభ్యులుగా ఉండేటప్పుడు లేదా పార్లమెంట్ సభ్యులుగా ఉండేటప్పుడు డెఫినెట్గా మీరు కరెక్ట్ చేయాలి, మీరు దానికి లాస్ తీసుకురావాలి, డెఫినెట్గా చేయాలి. బట్ ఫస్ట్ మీరు మారాలి కదా, మీ లాంగ్వేజ్ మీరు చూసుకోవాలి కదా. మేము నోటుకు వచ్చిందల్లా మాట్లాడతాం, మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదంటే కుదరదు కదా.
ఇక రెండో విషయం, ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు సరే, ఈ కాంగ్రెస్ వ్యక్తి మాకు పాకిస్తాన్ అంటే ఇష్టమన్నాడు, ఆ వ్యక్తి మీద కేసులు పెట్టలేదు, ఓకే అక్కడి వరకు. ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఈ వ్యక్తి మీదే కేసు పెట్టాలనుకున్నారు, పెట్టారు. కానీ ఆ వ్యక్తి ఆ వీడియో చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఎప్పుడూ ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు కదా ఆ వ్యక్తి ఆ వీడియో చేశాడు. మీకు నిజంగా దేశం అంటే ఇష్టం ఉండేటప్పుడు, మీకు నిజంగా దేశం అంటే ప్రేమ ఉండేటప్పుడు, నిజంగా దేశం అంటే భక్తి ఉండేటప్పుడు మీరు ఎప్పుడు పెట్టాలి కేసు? అప్పుడు కదా పెట్టాలి. ఆ వ్యక్తి ఎప్పుడు ఆ వీడియో చేసాడో అప్పుడు కదా మీరు కేసు పెట్టాలి. ఇప్పుడు పెడతారేంటి? అంటే మీకు కన్వీనియంట్గా, మీకు ఎప్పుడైతే ఆ వ్యక్తి భావజాలం మీకు నచ్చదని మీరు ఫీల్ అవుతారో అప్పుడు కేసు పెడతారా? ఎప్పుడు మాట్లాడినా ఆ వ్యక్తి మాట్లాడడం తప్పని ఫీల్ అయ్యేటప్పుడు అప్పుడే తప్పని ఫీల్ అవ్వాలి కదా మీరు. ఇప్పుడు ఎలా తప్పని ఫీల్ అవుతారు? అంటే అప్పుడు మీకు కరెక్టు, ఇప్పుడు తప్ప. ఎందుకు తప్పైంది? అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు తప్పైంది మీకు? రెండోది, ఆ వ్యక్తి ఎవరో అమ్మాయి ఒక న్యూస్ ఛానల్లో, చాలా దారుణం ఇది. ఒక న్యూస్ ఛానల్లో ఆ వ్యక్తి ఎవరినో కిస్ చేశాడంట, అది న్యూస్ ఛానల్లో మనం సెపరేట్గా వేసేస్తాం. అరే మనం ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నాము, ఒక శాటిలైట్ ఛానల్ నడుపుతున్నాము. శాటిలైట్ ఛానల్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరినో ముద్దు పెట్టుకున్నాడయ్యా, నీకు నాకు వచ్చిన నష్టం ఏంటి అందులో? ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని ముద్దు పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకునేటప్పుడు నష్టం ఉంటే, ఏదన్నా ఇబ్బంది ఉంటే ఈ రెండో వ్యక్తికి ఇబ్బంది ఉండాలి. ఆ ఇద్దరికి లేని ఇబ్బంది నీకు నాకేంటి? గౌరవ కోర్టులే కన్సెంట్ ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక సెక్సువల్ ఇంటరాక్షన్ జరిగినా కూడా వాళ్ళిద్దరు కన్సెంట్ఫుల్గా, ఒక ఇద్దరు మేజర్స్ కన్సెంట్ఫుల్గా చేస్తే అది తప్పు కాదని గౌరవ కోర్టులు చెప్తూ ఉంటే నువ్వు నేను ఎవడు జడ్జ్ చేయడానికి? ఆ వ్యక్తి ముద్దు పెట్టుకున్నాడంటే పెట్టుకుంటాడు, అవతల వ్యక్తికి లేని ఇబ్బంది నీకు నాకేంటంటున్నా. దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడతావా? అసలు మనకు సెన్స్ ఉందా? బుర్ర పనిచేస్తుందా మనకి? ఒక ఇద్దరు ప్రైవేట్గా చేసుకునే యాక్టివిటీని మనం ఒక శాటిలైట్ ఛానల్లో పెట్టేస్తామా? వాళ్ళని మోరల్ పోలీసింగ్ చేసేస్తామా? అంటే ఆ వ్యక్తి ఏం చేయకూడదా? ఆ వ్యక్తి భాష బాగాలేదన్నావు, ఓకే అక్కడి వరకు కరెక్ట్. నువ్వు ఆ వ్యక్తి భాష మార్చుకోవాలన్నావు, కరెక్ట్. ఆ వ్యక్తి ముద్దు పెట్టుకున్నాడంటే అరే పెట్టుకుంటాడయ్యా, అది ఆయన ఇష్టం. ఆయన లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అవతల పర్సన్కి, అవతల పర్సన్ ఆ లవ్ తీసుకుంటున్నారు. నీకు నాకు వచ్చిన బాధ ఏంటి? ఆ వ్యక్తి మేజర్ కదా, అవతల వ్యక్తి మేజర్ కదా, కంప్లైంట్ చేస్తే అవతల వ్యక్తి కదా కంప్లైంట్ చేయాలి. నువ్వు మధ్యలో ఇబ్బంది పడిపోతున్నావు ఏంటి? నాకు అర్థం కావట్లే. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో వెళ్ళిపోయేంత ఇది మనకి ఎవరిచ్చారు? మీరు న్యూస్ ఛానల్ అయితే అవ్వచ్చు, కానీ అలా వ్యక్తిగత జీవితాల్లోకి మనం వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? ఆ వ్యక్తి ఏం చేయకూడదా? అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు ఎవరు ఏమీ చేయకుండా దేశంలో పాపులేషన్ ఎలా పెరిగిపోతుంది? అది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా, దానిలోకి మనం వెళ్ళిపోతామా? మన వ్యక్తిగత విషయాల్లోకి ఎవడన్నా వస్తే మనం విమర్శిస్తాం, ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి మాత్రం మనం దూసుకెళ్ళిపోతాం. అది కరెక్ట్ కాదు కదా, అది తప్పు కదా. సో ఇక్కడ ఆ వ్యక్తి లాంగ్వేజ్ ఎంత తప్పో, మీరు ఆ లాంగ్వేజ్ని కరెక్ట్ చేసే విధానంలో మీరు తీసుకునే కేసులు పెట్టారు, కోర్టులు బెయిల్ ఇచ్చినాయి, మెజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చారు. మెజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చారని చెప్పి యూఏపీఏ కేసు పెట్టేస్తారా? అది తప్పు కదా. ఎక్స్ట్రీమ్ కేసు ఏదైతే అది పెట్టేస్తామా? తప్పు కదా అది. అది మనల్ని మనం కూడా కొంత ఆలోచించాలి. మనం తీసుకుంటున్న చర్యలు కూడా కరెక్టా కాదనేది మనం కూడా కొంత ఆలోచించాలి. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. అలాగే ఈ మీడియా విధానం, మీడియా ముద్దులు పెట్టుకున్నాడు, ఆ వ్యక్తి మెసేజ్లు పెట్టాడు. అరే ఏమన్నా చేసుకుంటాడయ్యా, ఆయన పర్సనల్ లైఫ్ అది. నీకు నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒక ఫ్రెండ్స్ మధ్యన మనం ఏమైనా మాట్లాడుకుంటాం. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే, ఒక ఫ్రెండ్స్ మధ్యన మనం ఏమైనా మాట్లాడుకుంటాం. మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకునే మాటల్ని కరెక్ట్ చేసే రైట్ ఎవరికి లేదు. మన ఫ్రెండ్స్, మన క్లోజ్ సర్కిల్లో మనం ఏమైనా భాష మాట్లాడుకుంటాం. అదే పబ్లిక్లో మాట్లాడితే అది తప్పు.
అలాగే ఆ వ్యక్తి తనకిష్టమైన వ్యక్తితో ఆ వ్యక్తి ఏం చేశాడనేది నువ్వు నేను జడ్జ్ చేయడానికి లేదు. ఎవరన్నా మనం జడ్జ్ చేసే ఆ అవకాశం మనకు ఆ రైట్ లేదు. మనం అది జడ్జ్ చేయకూడదు. సో ఇది ఈ కంప్లీట్‌గా ఈ రావణ్ అనే వ్యక్తి మీద కానీ, ఈ రావణ్ మీద పెట్టిన కేసుల విషయంలో గానీ నా అభిప్రాయం. ఆ వ్యక్తిది ఎంత తప్పుందో వీళ్ళ రియాక్షన్స్, రెస్పాన్సెస్ కూడా మరీ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోతున్నాయి. అది కూడా చాలా తప్పు. ఆ వ్యక్తి బూతులు మాట్లాడడం తప్పంటే నువ్వు బూతులు లేకుండా చెప్పు తప్పని. ఆ వ్యక్తి బూతులు మాట్లాడాడని చెప్పి నువ్వు బూతులతోనే చెప్తే ఆ బూతు తప్పనే హక్కు నీకు లేదు. అది నేను చెప్తున్నది. సో తర్వాత యూట్యూబ్ ఛానల్, నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెడదామనేది నాకు చాలా రోజుల నుంచి ఉన్న ఆలోచన. ఐ మీన్ అంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ నాకు చాలా ఇంపార్టెంట్ రోజు, చాలా ఇష్టమైన రోజు, ఇంపార్టెంట్ రోజు. నెక్స్ట్ మంత్ ఒక రోజు ఉంది. ఆ రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన. సో నిన్న నా వాట్సాప్ స్టేటస్‌లో నేను యూట్యూబ్ ఛానల్ ఈరోజు పెడతాను అనేసి అన్నాను, కానీ లేదు మళ్ళీ అంటే చాలా రోజుల నుంచి ఆ రోజే పెడదాం అనుకున్నాను. కానీ నిన్న ఈ వీడియో నా యూపీఎస్సీ ఛానల్‌లో పెట్టడం మంచిది కాదేమో అని కొత్తది స్టార్ట్ చేసేద్దాం, పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అవసరం లేదు, ఇది ఇందులో పెట్టుకుందాం పర్లేదు అని చెప్పి ఇందులోనే పెడుతున్నాను. ఆ ఛానల్ అనేది నెక్స్ట్ మంత్ నాకు ఒక ఇష్టమైన, ఇంపార్టెంట్ అయిన ఒక ముఖ్యమైన రోజు ఉంది. ఆ రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఆ రోజు ఆ ఛానల్‌లో డెఫినెట్‌గా చాలా విషయాలు అంటే అపొలిటికల్‌గా, అంటే పొలిటికల్ మ్యాటర్స్ కాకుండా, అంటే పాలిటిక్స్ కాకుండా పొలిటికల్ మ్యాటర్స్ మాట్లాడుకుందాం, పాలిటిక్స్ మాట్లాడొద్దు, బట్ పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడుకుందాం, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడుకుందాం, ఇంటర్నేషనల్ పాలిటీ మాట్లాడుకుందాం, క్రికెట్ మాట్లాడుకుందాం, సినిమా మాట్లాడుకుందాం, జనరల్ టాపిక్స్ చాలా విషయాల మీద నా అభిప్రాయం చెప్తూ ఉంటాను. మళ్ళీ చెప్తున్నా, నా అభిప్రాయాలు అనేవి అంటే నా అభిప్రాయం కరెక్ట్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నా మాటల పట్ల నేను అకౌంటబిలిటీ తీసుకుంటాను. నేను ఈరోజు ఏదైనా తప్పు మాట్లాడాను అంటే డెఫినెట్‌గా నేను ఆ తప్పుని ఒప్పుకునే సంస్కారం నాకుంది. ఒకవేళ ఇప్పుడు ఈయన ఏదైతే కృష్ణ రావణ్ గారి కోసం నేను ఏదైతే మాట్లాడానో, ఈయనకి నా అభిప్రాయాలు తప్పు అనిపిస్తే డెఫినెట్‌గా ఆయనకి నిజంగా తప్పు అయితే మాత్రం డెఫినెట్‌గా ఆయనకి క్షమాపణ చెప్పడానికి కూడా నేను వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. డెఫినెట్‌గా మన తప్పు ఒప్పుకోవడం కంటే ఉన్నతమైన వ్యక్తిత్వం ఇంకో లేదని నేను భావిస్తాను, నిజంగా మనం తప్పు చేసుంటే డెఫినెట్‌గా. అలాగే ఈ గవర్నమెంట్ విషయంలో కూడా ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే, మీడియా విషయంలో నా అభిప్రాయం తప్పైతే డెఫినెట్‌గా ఒప్పుకుంటా. నా అభిప్రాయమే ఫైనల్ కాదు కదా. ఈ రోజుకి నా అభిప్రాయం ఇది. సో ఇది తప్పనిపించింది. ఆ వ్యక్తి మాట్లాడే విధానం తప్పనిపించింది. ఆ వ్యక్తి పెట్టే థంబ్‌నైల్స్ తప్పనిపించింది. అలాగే వీళ్ళు ఎక్స్‌ట్రీమ్‌గా రెస్పాండ్ అవ్వడం కూడా తప్పనిపించింది. ఇది నా అభిప్రాయం. సో ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ బై.